టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. అవును, ఫిబ్రవరి 15న శివరాత్రి రోజున శ్రీలంకలోని కొలంబోలో రాజధాని ప్రేమదాస్ స్టేడియంలో ఈ బిగ్ ఫైట్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ఇండియాకు ఊహించని షాక్. మన టీమిండియా డేంజరస్ ఓపెనర్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైరల్ ఫీవర్, కడుపు నొప్పి, స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిటల్లో చేరాడు. బరువు కూడా బాగా తగ్గిపోయిందంట. ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ మిస్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా హింట్ ఇచ్చాడు. అభిషేక్ ఇంకా బాగలేదు. 1-2 మ్యాచ్లు మిస్ అవ్వచ్చు అని. పాకిస్తాన్ మ్యాచ్కు అతడు ఆడడం డౌట్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ఎంట్రీ. ఈ యాస్ స్లింగర్ బౌలర్ ఇప్పుడు హైప్లో ఉన్నాడు. అతని బౌలింగ్ యాక్షన్ చూసి ఇండియా ఫ్యాన్స్ టెన్షన్లో పడ్డారు. కానీ ఉస్మాన్ తారిక్ అభిషేక్ శర్మ హెల్త్ను టార్గెట్ చేసి వివాదాస్పద కామెంట్ చేశాడు. అతను ఏమన్నాడంటే, అభిషేక్కు నా బౌలింగ్ అంటే భయం పట్టేసింది. అందుకే అనారోగ్యం బారిన పడ్డాడు. నేనంత డేంజరస్ కాదు. ప్రిటెండ్ చేసి హాస్పిటల్లో పడ్డాడు అని. అభిషేక్ ఇంకా పిల్లాడు. నా భయంతోనే ఫీవర్ వచ్చేసింది. ధైర్యం ఉంటే ఫిబ్రవరి 15న మ్యాచ్లో కలుద్దాం అని రెచ్చగొట్టేలా మాట్లాడాడు. తన బౌలింగ్ ఎదుర్కోవాలంటే గట్స్ కావాలి. అభిషేక్కు అది లేదని చురకలు అంటించాడు. ఈ కామెంట్స్ వినగానే సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఇండియన్ ఫ్యాన్స్ సైలెంట్గా ఉండలేదు. ఉస్మాన్ తారిక్కు కరెక్ట్ మగాడు ఇషాన్ కిషన్ రాబోతున్నాడు. అభిషేక్ లేకపోతే ఏమైనా నీకు డేంజరస్ లేదు అంటూ ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. కొందరు అభిషేక్ ఫిట్ అయ్యాక నీ కెరీర్ ఫినిష్ అంటూ మీమ్స్ వదులుతున్నారు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ జస్ట్ ఒక గేమ్ కాదు. ఇది భావోద్వేగాల యుద్ధం. అభిషేక్ శర్మ ఫిట్ అయితే ఉస్మాన్ తారిక్ హైప్ ఒక్క సెకన్లో ఎయిర్ అవుతుంది. లేకపోతే పాకిస్తాన్ స్పిన్నర్స్ ఇండియా బ్యాటింగ్ను ట్రబుల్ చేయవచ్చు. మీ అభిప్రాయం ఏంటి? అభిషేక్ ఆడతాడా లేక ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తాడా? కామెంట్స్లో చెప్పండి.